గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నవరం, పిఠాపురం, సమర్లకోట, కడియం, యానం, పాలెం. क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంటే సింపుల్. దానికి రాన అగ్రగొండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. జబ్బా? ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలా కుతలం జబ్బా? అదెన్నా वो क्या है? వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలొచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడెవరిచ్చారు? గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకమ్మ దగ్గర ఉండిపోయాను. మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్? ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా. ఇదిగో పప్పు చెప్పు. ఆడి మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బద్దలేసిపోతాయి. అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడి ముందుకెళ్ళి ఇప్పేయి. ఏంటి మనసు అయితే ఇప్పేస్తా. అటెండెన్స్ ప్లీజ్. ప్రభు. ఎస్ మేడం. రాసి. సుబ్బారావు. ప్రెజెంట్ మేడం. రాజేష్. సరళ. సుభద్ర. పార్వతి. ఏంటమ్మా ఇంత దాన్ని రావాలేంటి? ఆధార్ కార్డు వరకు వెళ్ళొచ్చేద్దాం. అన్నవరం, పిఠాపురం, సావర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త. జేడీరావు. ప్రెజెంట్ మేడం. అన్నవరం. మిస్టర్ అన్నవరం. అన్నవరం, 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 పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజమండ్రి. సంజ, ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు? నిన్నే సంజ. ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి. ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు. అమ్మాయి గారు చెప్తారు. ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అది ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను. అది లెక్క. ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు? ఏట్లేదే, డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా, ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా, క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం. అబ్బో, ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు, ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా? అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి? నేను నీకెలా కనపడుతున్నాను? తీర్థంలో తెంగరబొచ్చలా కనపడుతున్నావు. చీర కట్టుకొచ్చా, కొంచెం ఎత్తెత్తుగా, కొంచెం పల్లంగా కనబట్టలా? ఎత్తైన పల్లవానికి చీర నప్పలేదే. అబ్బో, ముడికల దాకా లంగా, జాను నడు, ఊరుడు రవిక, నెత్తి మీద పిడత, దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ. ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు. ఊపెత్తాం. ఇదిగో దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా. చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది. ఎర్రని కారంలో అద్దిస్తా, నోట్లో వేసుకో. చెప్తా. ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో, నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది. ఎరగదీసేస్తా. దెబ్బరొట్టి లేదు, ఏమీ లేదు. ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే. ఏడు తెలిపాలి. నీకేదో అయిందే, నువ్వు తొక్కొచ్చావు, వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో. తా ఎత్తు లేదు, గీ ఎత్తు లేదు. నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి. బాగా గుర్తు చేసేవే, నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా.
మరి తీసుకురా. ఇవాళ గది రేపు వెళ్తాలి. కాదు ఇప్పుడే తేవాలి. ఇగో ఇప్పుడు కాదని పెద్ద చెప్తున్నాను. మతలి కుంకుమంటున్నారు, ఏంటి విశేషం? హాయ్ బాబాయ్, మీకు నూరేళ్ళు ఆయిస్తాడు. మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి. 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి. మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి. ఇప్పుడు ఇది గుర్తేసిందండి. కుంకుమ అంత గొప్పదా? హాయ్, ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి. ప్రేమికులకు పెళ్లి అయిపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నువ్వు దొట్టిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మరి మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రెడీ నేను బస్సులో కూడా పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరేయ్ మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉందిరో. రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు సూకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తాను. ఒరే సర్దుకుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఒరే అప్పుడే నా టవల నా టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త గెలిపించుకోకుండా అటు ఇటు తిరుగుతావు? వెళ్ళిపోయిందిరే, తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில் చూసావారా, పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమ్మన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. ఆటలు నా దగ్గర సాగనివ్వరా. ചിനികയോ എന്നോട് ചിനികയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. कुट्टी तेरा नोट भर्रून तिरिनट्टु स्वप्न में आया. क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా? ముష్టు 5000 రూపాయలకి
కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. అబ్బబ్బబ్బ. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. ఆ, పద, 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 పద. తిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணணும். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క లేదండి, పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. ఆ? అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. రేయ్, నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చాయని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కట్ చేయాలని చెప్తున్నా అండి. ఓరి నాయనో, నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు ఒరే, ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్, వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని సర్లే, నీ పని చూసుకో. చూసుకుంటానులే. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ. ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన, పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైంది తన వాసన చూసి. అవును, మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసింగ్ కట్టారేమో అని. చత్ గాడిద. లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? ఇగో సందేమా, నా టవల్ చూసారేంటి? ఆ ఎర్రది నాకు తెలీదు. ఆ రోజు I'm సీటుకి wearing వేసి only మీకోసం మీరు వస్తున్నారని ఐఎమ్ వెరింగ్ ఓన్లీ నైటీ. మీరు చూసారు? నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఖరీదు లేదు చిన్న నవ్వుకి ఐ, ఏంటిది? కన్నారా ఆ? ఏ మన పాటే? అయ్యి బాబాయ్, దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్, ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? Thank you. ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? If you don't mind. ఆ? If you don't ఓ, mind. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే. ఇంగ్లీష్ లో అండి? If you don't mind. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? ఆ కదా, ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్, ఆ టవల్ ఏ కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. ఓ 6లోంచి 3 తెస్తా, 3 మనకి మనకేంటి 2 వస్తున్నాయి. ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గడికి ఇచ్చాను 2000 మర్చిపోయి మతి ఎక్కువైపోయింది. అగుజాటు పింది అడిసే ఏట అదేంటి ఆ రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? బుజ్జుమండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది?
తప్పైపోయింది. తప్పైపోయింది. అయ్యో బాబు తప్పైపోయింది బాబు. తప్పైపోయింది. తప్పైపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్ ఏమైంది? టిప్పు టిప్పు చెప్పు తీసి కొట్టు. నువ్వు కొట్టు. తప్పైపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకొని క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. అరే ఎందుకు వదులు అనుకుంటున్నావు? ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? తప్పు. ఎంత తప్పు? చిచి అసలు కల పాగలా పిశాచి పట్టుకుందా? ఏం లేదు నాకు తన లెవెల్ ఏంటి మన లెవెల్ ఏంటి? తన చదివేటి మన చదివేటి? కలతే కరేటివేనా? అరే ఆ చెప్పులు చెప్పులేముందా? జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. గణేష్ అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అట్టెందుకు తీసాను? ఏంటి అసలు అట్టెందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను? ఏటి నీ చెప్పులెత్తావు సరే. ఇదే నాకు చెప్పినావు. నిద్రపోను నిద్రపోను ఆడికి ఏటైంది? उसको मालूम नहीं दिल तो पागल है. నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? ఆ తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశ. అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది. నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామా వెళ్ళా నారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది రే ఏముంది? अरे भाई गणेश कहाँ? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్ రాత్రి వాడి పిచ్చెక్కిందట. ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది. దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకుని ఉంటది. అప్పటి నుంచి सामने पिशाची नहीं टवल पिशाची. టవల్ పిశాచా? हाँ ఈ టవలా? हाँ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు, ముద్దులు పెడుతున్నాడు.